జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో రివర్స్ గేర్ పాలన కొనసాగుతోందని శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రిని ఆయన ఆరోపించారు. అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చాడన్న ఎంపీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పథకాల పేరు మార్పు తప్ప అభివృద్ధి ఏం లేదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు జగన్ నిరంకుశత్వానికి ఉదాహరణ అని అన్నారు. ఇక కేసుల నుంచి తప్పించుకోవటానికి మాత్రమే జగన్ ఢిల్లీ పర్యటనలు తప్ప రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు రామ్మోహన్ నాయుడు. నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీసీలకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలకి నాంది పలికినటువంటి వ్యక్తి, అలాగే తెలుగుదేశం తాలూకా ఎక్స్పీరియన్స్ అంతటినీ కూడా వినియోగించుకొని రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలదొక్కునే స్థాయికి తీసుకొని వచ్చినటువంటి యనమల రామకృష్ణుడు గారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా రావడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా బలోపేతం చేయడానికి కార్యక్రమాల్లో పాల్గొనడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈరోజు వచ్చినటువంటి శుభ సందర్భంగా ముందుగా అరసవెల్లి సూర్యనారాయణ దేవస్వామి తాలూకు ఆశీస్సులు పొందుకుంటూ మీడియాకి కూడా కొన్ని విషయాలు చెప్దామని కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రం తాలూకు అభివృద్ధి రివర్స్ గేర్లో నడుస్తుందన్నటువంటి మాట ఈరోజు వాస్తవమైనటువంటిది. ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కేవలం ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ఇచ్చినటువంటి హామీలే తప్పితే రాష్ట్రానికి మంచి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా సక్రమంగా పూర్తి చేయలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్